అఖిలపక్ష ఆధ్వర్యంలో కొప్పునూరు రైతు కమిటీ ఆదేశంతో కొప్పునూరు గ్రామ ప్రజల భూమిని రక్షించాలని చెప్పి కొప్పునూరు గ్రామ భూమిపై ప్రభుత్వము 99 జీవో తీసుకురావడం జరిగింది. దీన్ని ఆక్రమించుకొని పరిశ్రమలు పార్కులు ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశాన్ని ప్రభుత్వము మరియు అధికార పార్టీ నాయకులు చెప్తున్నటువంటి విషయం. ఇప్పటికీ ఏ పరిశ్రమని కూడా ప్రకటించలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఇది కబ్జా కోసమే, తన అనుచరులను లేపడం కోసమే, బాగుపరచుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నటువంటి తతంగం అని చెప్పి మేము అంటున్నాం. ఈరోజు అది పశువులకు, గొర్రెలకు, మేకలకు, అది పశు సంపద కోసం, ఒక పశుగ్రాసం కోసం ఆ భూమిని కొనడం జరిగింది. ఆ భూమి ఈరోజు అన్యక్రాంతం కావద్దని చెప్పి పశువులు, గొర్రెలు, ఈ మూగజీవులకు ఆ పశుగ్రాసం కోసం ఉండాలని చెప్పి ఆ భూమి తెలుగు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఆ భూమికి ఒక కంచె ఏర్పాటు చేసి దానికి ఒక బౌండరీ ఫిక్స్ చేసి గ్రామానికి సంబంధించినటువంటి రైతులకు, రైతు కూలీలకు ఉపయోగపడేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఈ యొక్క 99 జీవోను తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకుంటే అంతా బాయి ఉంటుంది. కానీ ఒకవేళ లేదు అంటే పోరాటం తప్ప మరో గత్యంతరం లేదు. దశల వారీగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం. ఈరోజు అన్ని వర్గాలు, ఈరోజు పార్టీ ఇది కాదు అది కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మంత్రి గారు కొంతమంది మాటలు వింటున్నాడు, అందరి మాటలు వింటలేడు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. వాళ్ళు కూడా మాకు ఇండైరెక్ట్గా ఫోన్ చేసి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయమని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. మేము కేవలం ఇది ఏదో టైంపాస్ కోసం కాదు, ప్రజల యొక్క ఆకాంక్ష. ఆనాడు పూర్వీకులు భవిష్యత్ తరాలకు పశువుల మేపు కోసము, జంతువుల మేపు కోసము ఏర్పాటు చేయడం జరిగింది. అది కేవలం పశుగ్రాసం కోసమే ఉండాలి. కాబట్టి ఆ భూమిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి మరొకసారి మంత్రివర్య గారిని మేము కోరుతున్నాం. దీన్ని తక్షణమే ఉపసంహరించుకొని గ్రామ ప్రజలకు అప్పచెప్పవలసిందే కోరుచున్నాం. నా పేరు వి మహేష్ రెడ్డి. నేను కొప్పునూరు గ్రామవాసిని. కొప్పునూరు గ్రామానికి 1938లో అప్పుడున్న రైతు కమిటీ పెద్దలు కానీ, పూర్వీకులు కానీ మా కొప్పునూరు ప్రజలను ఉద్దేశించుకొని ఆ రోజు ఉన్న సందర్భంలో పశువుల మేత కొరకు, గొర్రెల మేత కొరకు మనకు ఒక భూమి ఉంటే మంచిదని జెడ్పోల్ శివార్లో 116 ఎకరాల 10 గుంటల భూమిని మా పూర్వీకులు కొనడం జరిగింది. ఆ కొన్న భూమిని ఎవరి కూడా ఒకరికి పట్టా కాకుండా కొప్పునూరు గ్రామ ప్రజల మీద 110 ఎకరాల భూమిని పట్టా చేయించి ఆ రోజు కూడా ముందు చూపుతూ ప్రతి ఒక్క రికార్డులో కూడా కొప్పునూరు గ్రామ ప్రజలను పొందుపరిచి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా కొప్పునూరు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు ఆ భూమిని ఎవరి కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడుకుంటూ వస్తూ తరుణంలో ఇప్పుడున్న ప్రభుత్వం 99 జీవో తీసుకొచ్చి ఏదో మాయమాటలు చెప్పేసి కొంతమంది లబ్ధి కొరకు 99 జీవో తీసుకొచ్చి మా ఉన్న 116 ఎకరాల భూమిని మా కొప్పునూరు గ్రామ ప్రజల పశుమేత కొరకు లేకుండా అన్యాక్రాంతం చేయాలని చూస్తున్న తరుణంలో ఇక్కడ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీల నాయకులను, అన్ని పార్టీల వారిని తీసుకొచ్చి మా ఉన్న సమస్యను అందరికీ తెలియజేసి వారి మద్దతు కూడా కూడగట్టడం జరిగింది. ఈ మద్దతులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఇది దుర్మార్గమైన చర్య అని వాళ్ళు ఖండించడం జరిగింది. మాకు వారు ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలియజేసి మీరు ముందు ఏ కార్యక్రమం చేసినా కూడా మా మద్దతు ఉంటుందని తెలియజేయడం జరిగింది. వారు మా మద్దతు తెలియజేసినందుకు మాకు సంతోషం. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంత్రివర్యులు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా 99 జీవోను ఉపసంహరించుకొని మాకు గతంలో ఈ కృష్ణానది శ్రీశైలం బ్యాక్ వాటర్ కింద మా గ్రామాలన్నీ కూడా నీటిమునక గురి కావడం జరిగింది. ఆ రోజు ఉన్న ప్రభుత్వాలు కూడా 98 జీవో తీసుకొచ్చి ఇక్కడ భూమి కోల్పోయిన వారికి, ఇల్లు కోల్పోయిన వారికి, సర్వస్వం కోల్పోయిన వారికి కూడా 98 జీవో తీసుకొచ్చి ఆ రోజుల్ని ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇచ్చి మీకు న్యాయం చేకూరుస్తామని జీవో తీసుకొచ్చిన ఆ జీవోను ఈ పొద్దు వరకు కూడా ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న
మా స్థానిక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు 98 జీవోను ముందుకు తీసుకుపోయి మాకు న్యాయం చేస్తారని ఎదురుస్తున్న తనంలో 99 జీవో తీసుకొచ్చి మా ప్రస్తుతాన్ని భూమిని కొల్లగొట్టాలని చూస్తున్న వ్యక్తులను మేము ఖండిస్తూ ఈరోజు అక్కడ సమావేశం చేయడం జరిగింది.